కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఈగల్ టీంకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన ఒక కారును తనిఖీ చేయగా అందులో గంజాయిని గుర్తించారు. వెంటనే ఉంగుటూరు మండల తహసీల్దార్ విమలకుమార్ని పిలిపించి వారి ఆధ్వర్యంలో పూర్తి తనిఖీలు నిర్వహించి కారులో 3 బస్తాల్లో ప్యాకింగ్ చేసిన 60 కిలోల గంజాయిని ప్రయాణిస్తున్న చంటిబాబు, సంతోష్, భాస్కర్ అనే 3 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూసినట్లయితే 30 ప్యాకెట్స్లో ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోస్ చొప్పున 60 కిలోస్ ఉంది. సో ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనేది మనం వెరిఫై చేసి మనకి సైంటిఫిక్గా దీన్ని చెక్ చేసి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని అతన్నే కూడా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇతను కొంత డబ్బులు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి ఇతన్ని ట్రాప్ చేసి ఇతను ఎవరి దగ్గర అయితే తీసుకొస్తున్నాడో అతను కూడా పట్టుకోవడం జరిగింది. అతని పేరు బలాయి చంటిబాబు, సన్ ఆఫ్ చిన్నారావు. వీళ్ళది వచ్చేసి సివిడి మామిడి విలేజ్, 27 ఇయర్స్, అమరాబాద్ క్యాస్ట్. ఇతను బొమ్మంగి గ్రామం, పెదబయలు మన అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతనికి 27 ఇయర్స్ ఉంటాయి. గతంలో కూడా ఇతనికి ఒక 4 కేసులు ఉన్నాయి. సో ఇతన్ని మనం తీసుకురావడం జరిగింది. వెంటనే వీళ్ళిద్దరిని తీసుకుపోయి ఈ యొక్క ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దాని మీద మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఇలా చూసినట్లయితే మనకి బీదర్ జిల్లా, కర్ణాటక మా రాష్ట్రం, ఔరద్ తాలూకాలో శాంతాపూర్ మండలంలో జంగి అనేటువంటి ఒక తాండా ఉంది. ఇతను కూడా లంబాడబ కాస్ట్, 23 ఇయర్స్, సన్ ఆఫ్ రావణ. ఇతను సంతోష్ అనేటువంటి వ్యక్తికి ఇవ్వటానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో సంతోష్తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ యొక్క గాంజా రిసీవర్గా ఉన్నాడు. అతను పారిపోవడం జరిగింది. సో అతన్ని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ఇతను ఎవరి దగ్గర అయితే డబ్బులు అది తీసుకుంటూ ఉన్నాడు ఈ యొక్క పెట్టుబడిగా అనేటువంటి కోణంలో కూడా మేము విచారణ చేశాము. అతను దాంట్లో కూడా ఒక వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి కూడా దీంట్లో హైదరాబాద్లో ఉంటాడు. అతను కూడా ఈ దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. సో ఈ యొక్క కేసు మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్ ఎస్టాబ్లిష్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని ఈ యొక్క వెంటనే పట్టుకున్న వెంటనే ఈ యొక్క ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా వీళ్ళ మీద మన షూట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉండడంతో పాటు సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీసు కూడా, అలాగే కర్ణాటక స్టేట్ పోలీసు కూడా వీరి యొక్క యాక్టివిటీస్ మీద ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టోటల్ ఆపరేషన్లో మన ఐదుతో గన్నవరం సిహెచ్ శ్రీనివాస్ గారు, అట్లాగే హనుమాన్ జంక్షన్ సిఐ సత్యనారాయణ, అలాగే ఆత్కూరు సిఐ ఎస్ఐ సురేష్, అలాగే ఈ పవన్ కానిస్టేబుల్